శిష్యునితో ఇట్లనను, నరకాసురునిచే హరింపబడిన దేవమాత యొక్క కుండలములే ఈ తేజోరూపమున భూదేవి అవతారముకు సత్యభామను చేరి ఆ పైన శ్రీకృష్ణునియందు అంతర్లీనము అయినవి. మానవజాతి మనుగడకు అవరోధముగా నిలిచిన నరకుని వధించి కృష్ణుడు లోక కళ్యాణమును సాధించెను. సత్యభామ సమేతుడైన కృష్ణుడు నరకుని భవనమునకు గరుడపీఠము నుండి దిగెను. ముందుగా అతని కోశాగారమునందు పరరాజ్యముల నుండి హరింపబడిన అమేయ సువర్ణ రత్నరాసులను వీక్షించెను. అనంతరము సైన్యాగారమును కూడా పరిశీలింపగా అందు అసంఖ్యాకములైన అశ్వములు గజములు గానవచ్చెను. 20,000 గజములు, 8 లక్షల అశ్వములను, కొన్ని సువర్ణ రత్న రాసులను ద్వారకకు తరలించున్నట్లుగా అతటగల దైత్యులు కృష్ణుడు అనుజ్ఞ నందిరి. యుద్ధమున మరణింపగా మిగిలిన దానవ ప్రముఖులకును పురజనులకును కృష్ణుడు నరకుని కుమారుడును బాలుడును అయిన భగదత్తుని సంరక్షణ బాధ్యతను అప్పగించెను. అంతేగాక రాజ్యాభిషేకము అతనికి గావించున్నట్లు వారికి సూచించెను. మరల పత్నీ సమేతుడై గరుడుని అధిరోహించి కృష్ణుడు అత్యంత రమణీయమగు మణిపర్వతముపై గల అలకాపురిని చేరను. అతడ గిరికందర నివేశనములందు బద్ధులకు 16,100 మంది రాజకన్యలను వీక్షించెను. ఆ కన్యలు కాషాయాంబర ధారిణులై ఏకవేణీ ధరళయ్యుండిరి. జగన్మోహనుడైన శ్యామసుందరుని దర్శించి వారెల్లరూ పారవస్యాంబుధి మునిగిరి. ఆ పరమపురుషుని దర్శనముచే లజ్జిత ప్రజ్ఞలు గల ఆ కన్యలు ఆనందబాష్ప పూర్ణనయనలై అతని యందు బద్ధానురాగులైరి. జగదీశ్వరుడుకు జనార్దనుని యందు వారెల్లరి ఎదల భక్తిభావము ఉప్పెంగను. వారిలో ప్రతి ఒక్కరునూ తమ హృదయములందు వేరువేరుగా దీనబాంధవుడైన శ్రీహరినే భర్తగా ధరించి అటుపైన వరించిరి. వారంతటా యదుసింహుని సమీపించి అంజలి ఘటించుచు ప్రణమిల్లి అతనితో ఇట్లు పలికిరి, పురుషోత్తమ, భగవానుడగు నారాయణుడు శంఖచక్ర గదా ఖడ్గదారి అయి నరకాసురుని వధించి ఆ పైన భర్తగా మమ్మలను పరిగ్రహించునని పూర్వమే నారదమునింద్రుడు మాకు సెలవిచ్చిరి. అప్పటి నుండి ఈ మహాభాగ్యమునకై నిరీక్షించుచున్నాము. మేము ఈనాటికి తమ దివ్య దర్శనమునంది కృతార్థులమైతిమి. వారి మనోగతమును గ్రహించిన వాసుదేవుడు వారిని ఆదరించి సాంత్వన వచనములు ఇట్లు పలికెను, ఓ మనస్వినులారా, చిరకాల దీక్షితులైన మీ మనోభీష్టము తప్పక నెరవేరగలదు. ఆ కన్యల ఎల్లరను ద్వారవతికి చేర్చున్నట్లుగా కృష్ణుడు అతడి దానవకింకరులను ఆదేశించెను. ఆశ్చర్యచకితుడై ఈ సన్నివేశమును అంతరిక్షము నుండి తిలకించుతున్న వైశంపాయనుడు బాదరాయణుని ఇట్లు ప్రశ్నించెను, ఓ గురుదేవా, తమరు సకల ధర్మజ్ఞులు, త్రికాల వేదులు. శ్రీకృష్ణుని అవతారత్వము సమగ్రముగా తమ అంతర్దృష్టికి నవగతము గదా. నరకాంతకుడైన భగవానుడు నరకపురమునందలి ధనరత్న రాసులను అశ్వగజాదులను ద్వారకకు తరలించడంలోని ఆంతర్యమేమి? అందులకు వ్యాసుడు మందస్మితమును ఇట్లు ప్రతివచించెను, ఈ నరకుడు తాను పాపకర్మలు నడుచుటయేగాక జనులెల్లరి చేత పాపకర్మలను ఆచరింపజేసి వారిని నరకోన్ముఖుల చేయ యత్నించి అతడు నరకద్వారము వలె నిలిచెను. ఇప్పుడు మన స్వామి అతనిని సంహరించుటతో జనుల నట్టి విపత్తు నుండి తప్పించిన వాడాయను. నరకుడు అపహరించిన ధనరత్నరాశులను ముందుగా ద్వారకకు చేర్చి అటుపైన ఆయా రాజ్యములకు చేర్పించుటయే ఇందుగల మర్మము. ఇక గజాదులను తాను నిర్ణయించిన భారత సర్వభౌములకు అతడు ప్రసాదింపవచ్చును. వైశంపాయనుడు కుతూహలి అయి గురుదేవునిట్లు ప్రశ్నించెను, భగవన్, మరి తనను చేరిన ఈ 16,100 మంది కన్యలను స్వామి చేపట్టబూనుటలో గల ధర్మసూక్ష్మమేమి? ప్రియ అంతేవాసితో పారాశరి ఇట్లు పలికెను, నరకాసురునిచే బంధింపబడిన ఈ కన్యలు ప్రాణాయామము ద్వారమున తమ శ్వాసలందు విష్ణుని నిలిపిరి. పిమ్మట నారదుల ప్రబోధము వారికి ప్రాప్తించినది. అప్పటి నుండి కామసంకల్ప వర్జితలై ఆ యుత్తమ పురుషుని తమ హృదయేశ్వరునిగా పొందుటయను ఏకమాత్ర లక్ష్య సాధనలో వ్రతదీక్షవుని ఉపవాసాదికములతో కాలము గడిపిరి. ఇట్టి పుణ్యశీలైన ఈ రాజకన్యలను తాను చేపట్టక వారి రాజ్యములకు పంపినచో వారు అనేక విపత్తులకు లోనగుదురు. సుదీర్ఘకాలము నరకుని వంటి దుష్టు నిబంధనమున ఉన్నవారులను క్షత్రియ కుమారులు ఎవరునూ పరిగ్రహింపరు. ఇందువలన సాంఘిక రక్షణ కోల్పువుటచే వారు దుశ్శీలుర బారిన పడవచ్చును. దీనివలన సంఘ వ్యవస్థ అస్తవ్యస్తమగును. ఇట్టి విపత్కర పరిస్థితిని నివారించి భక్తురాండ్రైన ఈ కన్యలను కరుణించుటకే కృష్ణుడు వారి ప్రార్థనను మన్నించెను. అంతియేగాని తానుగా వారిని వివాహమాట సంకల్పించడం జరగలేదు. తదుపరి వైశంపాయనుడు
వ్యాసుని మరలనిట్లు ప్రశ్నించెను. కాలయవనుని అంతరింపజేసిన సందర్భమున అతనితో వచ్చిన 3 కోట్ల మంది సైనికులతో యుద్ధమును తప్పించిన భగవానుడు ప్రస్తుతము నరకుని పరివారమునందరి అసంఖ్యాకులను అంతమొందించుటలో గల ఆంతర్యమేమి? నరకాసురుడే యదురాష్ట్రముపై రణభేరి మ్రోయింప సన్నద్ధమగుచుండగా అతని కంటే ముందుగానే అతనిపై సమరమునకు సాగిపోవుటలో గల సూక్ష్మాంశమును తెలుప వేడుచున్నాను. అందులకు వ్యాసుడిట్లనెను. కాలయవన వధ సందర్భమున అతడొక్కడే వధార్హుడు. అతని సైనికులు కేవలము భృతి కొరకు అతని వెంట యుద్ధమున పాల్గొన్నవారే కానీ స్వయముగా హింసావృత్తిని తలబెట్టిన వారు కాదు. కానీ నరకాసురుని సైనికుల విషయము వేరు. వీరు తమ నాయకుని వలనే తాము కూడా తమ స్థాయిని అనుసరించి పాపాచరణము గావించిన వారు. అతని లోకకంటకత్వమున వారును భాగస్వాములే. కావున వారిని వధార్హులుగా స్వామి నిర్ణయించెను. వాసుదేవుడు తానే మున్ముందుగా నరకాసురునిపై సమర సన్నాహము సాగించుటలో ఒక ధర్మసూక్ష్మమున్నది. నరకుని ద్వారక వరకు రానిచ్చిరచో నగరమందలి సైనికులేగాక సామాన్య జనులు కూడా దారుణ హింసకు గురియగు అవకాశమున్నది. అదియేగాక నరకాసురుడును అతని అనుచరులను దురూహముగా మాయాయుద్ధ ప్రవీణులు. కావున యాదవసేనకు వారిని ఎదిరించి నిలువట కష్టము. ఈ విధముగా కృష్ణుడు తాను విపత్కర పరిస్థితులకు గురియగుటకు సిద్ధపడియు ద్వారకావాసులను కాపాడిన వాడయ్యను. ఏమైనను మొట్టమొదటి యుద్ధమును ఆరంభించినది నరకాసురుని సేనాధిపతియగు మురాసురుడే. అంతకుముందు యుద్ధమును సంకల్పించి అందులకు సమాయత్తమైనదియు నరకాసురుడే. ఆ పైన ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు. భగవానుడు మణిపర్వతమును పెకిలించి ఎచ్చటికేగను, ఇటుపైన అతడు నిర్వహించు లోక కళ్యాణభుతము కార్యక్రమమేమి అని. అంటే అక్కడ చెబుతున్నారు, మణిపర్వతమును మళ్ళా దాని యథాస్థానంలో పెట్టడం కోసం, ఆ పైన వరుణుని క్షత్రమును పూర్వస్థానం పెట్టడం కోసం అమరావతికి వెళుతున్నాడు. అలాగే దేవమాతకు నరకునిచే అపహరింపబడిన కుండలములు తిరిగి ప్రసాదించటం. ఏంటి కుండలములు అంటే దీనితో శబ్ద తరంగముల కల్లోలము సమసి గ్రహగతులలో ఏర్పడిన అంతరాయము తొలగినది. ముదమందిన దేవమాత సమస్త జీవుల రూపములు అతనివేయనియు బ్రహ్మాదులు కూడా విష్ణుమాయావృతులు కాగలరనియు పలికినది. అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఎలాగూ దేవలోకం వెళ్ళాడు కాబట్టి పారిజాత వృక్షమును స్వీకరించి గరుడుని వీపుపై ఎక్కాట. మళ్ళా ఇంతలో శచీ సమేతుడైన పురంధరుడు అతడు నిలిచెను. వారితో సత్యభామ ఇట్లు ఉదాత్తముగా సంభాషించినది. క్షీరసాగరము నుండి ఉద్భవించిన అమృతము, చంద్రుడు మరియు శ్రీదేవియును ఎట్లు సర్వజీవులకు చెందునో అట్లే ఈ పారిజాతమును శ్రీదేవి మాతృవాత్సల్యము వలననే ఈ పారిజాత దివ్య ప్రభావం అందరకు అందవలను సుమా. సమస్త జీవులందును అనుగ్రహము గురియు సుధా మధురములకు ఆమె పలుకులను వినియు వాసవుడు హరిని నిరోధింప యత్నించెను. అయిననేమి అదుగో అతనిని వశముగా ఆవించుకొని దేవకీనందనుడు ద్వారకకు చేరుచున్నాడు. ఇంకా అడుగుతూ ఉన్నాడు వైశంపాయనుడు, గురుదేవ, పారిజాతాపహారకుడైన స్వామి యొక్క లీలలోని గూఢభావమేమి? ఆయన చెబుతున్నారు, నారాయణ లోకమునకు చెందిన ప్రజ్ఞార్ణవము నుండి చైతన్య స్థాయిలో ఉద్భవించినదే క్షీరసాగరమనబడు తారకా వ్యూహము. దాని నుండి వెలువడిన రేఖామాత్రముకు ఒక దివ్య తేజమే ఈ పారిజాతము. అది నారాయణునికి సంబంధించినది కావున భూలోకమున ఒక విశిష్ట దివ్య మహిమానుభూతిగా స్పృశించును. కానీ అది ఇంద్రియములతోడి మనస్సునకు అధిదేవతయగు ఇంద్రప్రజ్ఞ ద్వారముననే భౌతిక కక్షను చేరును. ఈ అనుభూతియే ఒక వృక్ష విశేషముగా భూమిపై స్థాపింపబడుతున్నది బడనున్నది. దాని సుకుమ గంధ ప్రభావమున సాధకుల శరీర ప్రాణ మనోబుద్ధ్యాదులు పరిశుద్ధములై అంతర్యామితో ననుస్యూతి నందసాగును. ఇంతేకాదు తనతో పాటుగా సత్యభామను కూడా సుపర్ణునిపై అధిష్ఠింపజేసుకుని పోవుటలో ఆ యమ్మ ప్రజ్ఞను కూడా భగవానుడు ఉద్ధరించి దివ్య కక్షలకు గునిపోయెను. ఆమె భూదేవి అవతారము కనుక సహజముగా ఆమెకు భూమిపైన వర్తించు జీవుల ఎడగల వాత్సల్యమును స్వామి సువ్యక్తము గావించెను. ఆ తర్వాత ఆనాటి రాత్రి ప్రత్యేకముగా ఏర్పరచబడిన దివ్యల కాంతులతో చంద్రుడు కనిపించి పున్నమి రాత్రి ప్రకాశించినది. దీపావళి నాటి ఆనందోత్సవమును దర్శించి వైశంపాయనులు తమ ధామములకు వెడలిరి.
ఆ తర్వాత వజ్రనాభుడు అని ఒక రాక్షసుడు, దేవతల వలన మృత్యువు లేకుండా బ్రహ్మదేవుని వరము పొంది ఉండుటచే గర్వితుడై ఇతడు దుష్ట ప్రవృత్తిచే మునులను సజ్జనులను జనసామాన్యమును హింసింపసాగాను. అసుర లక్షణములు గల అతని అనుచరులు కూడా అనేక విధములుగా హింసాత్మక చర్యలకు పాల్పడుచుండిరి. అతనికి నికుంభుడు సునాభుడను సోదరులు గలరు. వజ్రనాభునికి అతిలోక సౌందర్యరాశియకు కుమార్తె గలదు. ఆమె పేరు ప్రభావతి. నైర్మల్యము, ఔదార్యము, మార్దవము, సౌకుమార్యమును మున్నగు సద్గుణములు ఆమె భౌతిక రూప లావణ్యములకు శోభను కూర్చుచున్నవి. దైవమునందు సత్పురుషులయందు భక్తి గౌరవములు కలిగిన ఆమె ప్రవృత్తిలో తండ్రి కన్నా భిన్నమైనది. పరహింసతో సంపదలను సాధించుటలో తనివి తీరని వజ్రనాభుని సద్గుణ సంపన్నయగు కుమార్తె జనించుట దైవలీలా విలాసము. ఒకనాటి ఉదయమున తన పూజామందిరమున గల వింధ్యవాసినీదేవి విగ్రహము ముందు ధ్యాననిష్టలోనున్న ప్రభావతికి కల కుజనము వంటి ఒక మృదుల స్వనము వినవచ్చెను. ఆమె కన్నులు తెరవగా స్వచ్ఛములకు ధవళ కాంతులచే పరివేష్టింపబడిన ఒక హంస తన పార్శ్వమున నిలిచి గానవచ్చెను. వాగ్దేవి వాహనమే తన చెంత నిలిచినట్లు ఆమెకు అనుభూతమయ్యను. ఆ హంస మానవ భాషలో ప్రభావతి అని సంబోధించుటతో ఆమె ఆశ్చర్యచకిత అయ్యను. ప్రభావతితో అంతటా హంస ఇట్లు పలుకనారంభించను. బాలామణి, నేనొక దేవహంసను. నా పేరు శుచిముఖి. జగన్మాతయగు శైలపుత్రి మారురూపముగు వింధ్యవాసినీదేవి నీ భక్తి శ్రద్ధలకు మెచ్చినది. నీ వృత్తాంతమును ఎరిగిన నేను నీకు సహాయపడుటకై దేవలోకము నుండి దిగివచ్చితిని. నీ మనోభీష్టము నెరింగింపము. ప్రభావతి ఆనందాతిరేకమున శుచిముఖికి నమస్కరించి ఇట్లనను, దేవి, నీ దర్శనముచే నేను అనుగ్రహింపబడితిని. అవ్యాజమైన నీ వాత్సల్యమునకు నా మనస్సు పొంగుచున్నది. మున్నొకనాడు దేవర్షియగు నారదులు నన్ను ఆశీర్వదించి జగన్నాథులైన శ్రీహరి మానవ రూపమున ప్రస్తుతం అవతరించి ఉన్నారని తెలిపియుంటిరి. అప్పటి నుండి ఆ దేవదేవును దర్శింపవలని కుతూహలముగానున్నది. అటులనే దుర్వాస మహామునిని ఒకమారు సేవించిన సందర్భమున నా సేవకు మెచ్చిన యా ముని జగన్మాతను ఉపాసించిన ఒక విద్యను ఉపదేశించెను. అట్టి ఉపాసన వలన రూపగుణ సంపన్నుడును ఇష్టుడును అగు పతి నీకు సంప్రాప్తించుననియు, ఆ పైన దీర్ఘ సౌమంగళ్యము సదా కన్యాత్వము సిద్ధించుననియు నాకు వరమసంగెను. శుచిముఖి, దేవర్ష్యగు నారదుని యొక్కయు రుద్రాంశ సంభూతులకు దుర్వాసుని యొక్క అనుగ్రహము పొందిన నీ అభీష్టము తప్పక సిద్ధింపగలదు. ఇంతవరకు నీ వివరణ వరించుట తటస్థింపలేదా? ప్రభావతి, నాచే వరింపదగిన పురుషుడు ఇప్పటి వరకు నా ఎరుకకు రాలేదు. శుచిముఖి, దేవదేవుడైన శ్రీహరి యదువంశమునందు శ్రీకృష్ణుడుగా అవతరించి ద్వారకానగరముందు వెలసియున్నాడు. అతని జ్యేష్ఠపుత్రుడైన ప్రద్యుమ్నుడు సకల సద్గుణాభిరాముడు. అంతేకాక రూపయవ్వన సంపన్నుడును మానవ రూపమున అవతరించిన మన్మథుడే అతడు. అతడు తన తండ్రిని పోలిన పరాక్రమశాలి. అన్ని విధములా నీకు వరణయుడతడే. అతనిని నీవు వివాహమాడినచో నీ అభీష్టములొక్కమారుగా సిద్ధించును. ప్రభావతి, భగవానుడు సర్వలోక శుభంకరుడు. మా తండ్రి విష్ణుద్వేషి, లోకభయంకరుడు. ఇక స్వామితో వియ్యమునతుడు అంగీకరించట ఎట్లు? శుచిముఖి, ప్రద్యుమ్నుని నీవు వరించినచో ఆ భగవానుడే మీ వివాహమునకు తగిన విధానమును తీర్చగలడు. ప్రభావతి, నేను ప్రద్యుమ్నుని వరించుటకు సిద్ధమే అయినను అతడు నన్ను అంగీకరించునా? శుచిముఖి, దైత్యగుణములు గల వజ్రనాభుని కుమార్తెవే అయినను సౌశీల్యము, వినయము, లావణ్యము మున్నగు సద్గుణములు నీ యందు శోభిల్లుచున్నవి. అట్టి నన్ను ఆ యదుకుమారుడు తప్పక అంగీకరించును. ప్రభావతి, ధన్యురాలను. మరి ఈ నగరమును నా తండ్రి దుర్భేద్యముగా నిర్మించెను కదా, ఆ యచ్యుతసుతుడు ఎట్లు ఇటకు రాగలడు? శుచిముఖి, అందుకు తగిన విధానమును నేను ఏర్పరచెదను. చింతను వీడిన చిత్తముతో నీవా జగద్ధాత్రిని పూజించుచుండము, నీకంతయు శుభమగును. ఇట్లు సంభాషించి హంస అంతర్ధానముందెను. ప్రభావతి వద్ద నుండి అంతర్ధానమైన శుచిముఖి ద్వారవతి యందు ప్రద్యుమ్నుడి సన్నిధికి చేరినది. ప్రభావతి గుణగణములను అతనికి ఎరుకపరచి ఆమె అతనికి వరింపదగిన వధువుని సూచించినది. ఆ విషయమై యోచించుతున్న రుక్మిణీనందనుడు వాసుదేవుని వర్తమానమున అతని మందిరమునకేకెను. అతడ బలదేవ సహితుడైన కృష్ణుని వద్దకు చేరిన ప్రద్యుమ్నుడు వారులకు పాదాభివందనము గావించెను. ఇంతలో జాంబవతీసుడుకు సాంబుడును అతడికి వచ్చి తనులకు నమస్కరించెను. అంతటా బలదేవునితో కృష్ణుడు ఇట్లనను, అన్నా,
నేడు బ్రాహ్మీ ముహూర్తమున బ్రాహ్మీతనయులైన నారదమునింద్రులు దర్శనమిచ్చిన వారై ఒక విషయము నాతో ప్రస్తావించిరి. దైత్యాంశ సంభూతుడైన వజ్రనాభుడను వాడు వరదర్పమున లోకకంటకుడై ఋషులను ప్రజలను హింసించుచున్నాడు. వారెల్లరి మనములందు రగులుచున్న ఆర్తిని తెలిసిన వారై నారదులు అతనిని వధించి శిష్టలోకమును రక్షింపవలసిందిగా కోరిరి. ఉద్విగ్నుడైన బలదేవుడిట్లు పలికెను, అతని నివాసమేదియో నాకు తెలుపుము. నా ముసలాయుధముతో వాని శిరము ముక్కలు చేసేదను. మందహాసమున కృష్ణుడిట్లు ప్రతివచించెను. దేవతలచే మరణము లేకుండా అతడు బ్రహ్మ నుండి వరము పొందెను. అతని నివాసముకు వజ్రపురము దుర్భేద్యమైనది. అతని అంగీకారము లేనిదే వాయువేనును అందు జరపడుట దుష్కరము. మన ఇరువురకది సాధ్యమైనను ప్రస్తుతము మన జనకులు యజ్ఞము చేయుతున్న సందర్భమున ఆయన సన్నిధిన మనము నిలవవలను గదా. బలదేవుడు, అట్లయిన మనం ఏదైనా మాయోపాయమును ఆలోచింపవలయను. కృష్ణుడు, ఇందుకు నేనొక ఉపాయమును సిద్ధపరిచితిని. ప్రద్యుమ్నుడు, జనక, ఇంతకు మున్నే శుచిముఖియను దేవహంస నా చెంతకు వచ్చినది. వజ్రనాభుని కుమార్తెయకు ప్రభావతి నన్నే వరించినదనియు ఆమె నాకు అన్ని విధములా తగిన వధువు కాదగినదనియు తెలిపినది. కానీ ఆమె తండ్రి దైత్యాంశ సంభూతుడు లోకకంటకుడు కదా. ఆ విధముగా అతడు మీ యందు వైరమును పూనియున్నాడు. అందువలన నేను ఆమె నుద్వాహముగుట ఎట్లు పొసగునని సందేహించుతున్నాను. అటుపైన తమరే ప్రమాణము. కృష్ణుడు, ప్రభావతికి నా ఎందుగల భక్తిని గూర్చి శుచిముఖి నాకును తెలిపినది. కానీ నీవామెను పరిణయమాడుట కళ్యాణప్రదమే. బలదేవుడు, నాయక, కంటకమును తొలగించి పుష్పమును స్వీకరించినట్లుగా నీవామెను పరిగ్రహించుటయే కర్తవ్యము. వజ్రనాభుడు లోకం కంటకుడుగావున అతడు వధార్హుడు. ప్రభావతితో నీ వివాహమే ఆ దైత్యుని వధకు దోహదపడును. తండ్రి, అటులైన తమను సిద్ధపరిచిన ఉపాయమును సెలవిండు ప్రద్యుమ్నుడు అడిగాడన్నమాట. కృష్ణుడు, వజ్రనాభుడును వాని అనుచరులు ఉత్సవప్రియులు. నాటకములు మున్నగు కళా ప్రదర్శనములందు వారికి మక్కువ ఎక్కువ. కావున నీవును సాంబుడును మరికొందరు కుమారులను రమణీయముగా నటవేషములు ధరించి వజ్రపుర సమీపమున గల ఒక శాఖానగరమునందు విడిది చేయవలను. అతట మీ ప్రదర్శనలతో జనులు ఆకట్టుకొనవలను. సరే, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ విధంగా వాళ్ళ ఆకట్టుకోవడం, చివరికి అతని ముందు కూడా అభినయించడం జరుగుతుంది. కొన్ని దినములు వారచ్చట రామాయణాది కథలను మనోహరముగా ప్రదర్శించి వజ్రనాభుని అతని పరివారమును సంప్రీతులను నర్చిరి. వజ్రనాభుని అంతఃపుర కాంతజనము కూడా ఈ ప్రదర్శనములను వీక్షించుటకు అనుమతింపబడిరి. అంతటా ఒక దినమున ప్రభావతి తన సఖులతో కూడి ఇట్టి ప్రదర్శనమును గాంచి ప్రద్యుమ్నుని గుర్తించినది. శుచిముఖి తోడ్పాటుతో వారిరువురును ఏకాంతమును కలుసుకొని పరస్పరానురాగమును ప్రకటించిరి. పిమ్మట ప్రభావతి అభ్యర్థనను మన్నించి శుచిముఖి ఒక రాత్రివేళ ప్రద్యుమ్నుని ప్రభావతీ మందిరమునకు చేర్చెను. అచ్చట వింధ్యవాసినీదేవిగా సాక్షిగా వారిరువురును గాంధర్వ విధిన వివాహమాడిరి. కొన్ని దినములు ఇట్లు గడువగానొక దినమున వజ్రనాభుని తమ్ముడకు సునాభుని కుమార్తెయకు గుణవతి తనకు అత్యంత ప్రియ సోదరియకు ప్రభావతి చెందన చేరి తన వివాహ విషయమును ప్రస్తావించినది. తాను కూడా తగిన వరుణి పొందుటకు తగిన విధానమును ఉపదేశింపమని వేడినది. అంతటా ప్రభావతి దుర్వాసుని వద్ద తాను ఉపదేశమందిన ఉపాసనా విధానమును సోదరికి తెలిపి ఆమెచే అనుష్ఠింపజేసినది. తత్ఫలితముగా ఒక శుభదినమున కృష్ణుని తనయుడగు సాంబుడు గాంధర్వ విధిన గుణవతిని వివాహమాడెను. కాలక్రమమున ప్రభావతియు గుణవతియు చెరి ఇరువురు పుత్రులను ప్రసవించిరి. వారు నలుగురును దుర్వాస ప్రసాదితమైన ఉపాసనా విధాన ప్రభావం వలనను వింధ్యవాసినీదేవి అనుగ్రహం వలన జన్మించిన వెంటనే యువప్రాయమును పొందిరి. వెంటనే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారట, యుక్త వయస్సుకు వచ్చారట. కొంతకాలమునకు శ్రీకృష్ణుని ఆదేశానుసారము ప్రద్యుమ్నాదులు తమ నిజస్వరూపములు వజ్రనాభుని చారులకు ప్రకటితమగునట్లు ప్రవర్తించిరి. ఆ సమయమున వజ్రనాభుడు ఇతర రాజ్యములపై దండయాత్ర చేయు సంరంభమున నిమగ్నుడై వజ్రపురమున లేడు. తన అనుచరుల వలన ప్రద్యుమ్నాదుల వృత్తాంతమును ఎరిగినవాడై వారిని బంధించి సంహరించవలసిందిగా అతడు ఆజ్ఞాపించెను. అంతటా వ్రజపురమున గల సేనానాయకులు ప్రద్యుమ్నాదులపై యుద్ధమునకు సిద్ధపడిరి. ప్రద్యుమ్నుడు ముందుగా తన భార్యకు ప్రభావతితో ఇట్లు భాషించెను. దేవి, నీ తండ్రి యొక్కట వలన వజ్రనాభుడు నాకు గౌరవార్హుడయ్యను. ఇప్పుడు అతనితో పోరవలసిన సందర్భం ఏర్పడినది. ఈ విషయమును నీ మనోగతమును తెలియగోరుచున్నాను. ప్రభావతి ధర్మనిష్ఠితయే ఇట్లు బదులు పలికెను. నాథ, తండ్రిగా ఆయన నాకు గౌరవార్హుడే, కానీ
లోక కంటకుడగుట చేత శిక్షార్హుడయ్యను. అందువలన మీరు ఆయనతో పోరుటకు సందేహింపనక్కరలేదు. దుర్వాస మునీంద్రుల వరప్రభావమున నా సౌమంగల్యము స్థిరమైనది గావునను భగవానుని రక్షణ ఉన్నందువలనను మీకు తప్పక విజయము సంప్రాప్తింపగలదు. అంతటా శైలపుత్రి అనుగ్రహమున ప్రసాదింపబడిన దివ్య ఖడ్గమును ఆమె తన పతికి బహూకరించినది. ప్రభావతి సోదరియకు గుణవతియు అదే విధముగా తాను పొందిన దివ్య ఖడ్గమును పతియకు సాంబునకు సమర్పించినది. అంతటా ప్రద్యుమ్నుడు ముందుగా కృష్ణ బలరాములను స్మరించెను. బలరాముడు తన నిజస్వరూపమైన సహస్ర శరములతోనూ అనంత ఫణములతోనూ కూడిన శేషమూర్తి యొక్క శక్తిని ప్రద్యుమ్ని సారథియందు ఆవహింపజేశాను. దీనివలన శత్రు సైనికులు ప్రద్యుమ్నుని సారథి యొక్క మహోగ్ర రూపమును చూసి భయభ్రాంతులైరి. యుద్ధరంగమున తనను అనుసరించిన సాంబునితో ప్రద్యుమ్నుడు ఇట్లనెను: తమ్ముడా, ద్వారవతి యందు నిర్వహింపబడుచున్న శివపూజను పూర్తి గావించి మన పితృదేవులు ఇతరికి విచ్చేయుదురు. మన పత్నులను మనము ప్రస్తుతము రక్షించుకొనవలసిన కర్తవ్యము కూడా మన యందున్నది. వారికి విపత్తు కలగకుండా మనం ఒక కంట కనిపెట్టి ఉండవలేను. బుద్ధిమంతుడైన నరునకు భార్య ఆపద నుండి సర్వోపాయముల చేత రక్షించుకున్నట ధర్మము. భార్యను ఆపద నుండి సర్వోపాయముల చేత రక్షించుకున్నట ధర్మము. తానుండియును భార్యకు విపత్తు కలిగినచో అది మరణము కంటెనూ బాధాకరము. ఆపై ప్రద్యుమ్నుడు తన మాయాబలముచే 1000 మంది ప్రద్యుమ్నులుగా అయి శత్రు సైనికులను సంహరింపసాగాను. సాంబుడును సోదరుని కండగా నడిచి శత్రు సైన్యమును చెండాడెను. ఇట్లు వారిరువురు వజ్రనాభుని సైన్యమున మూడు వంతులను నశింపజేసిరి. అంతటా వజ్రనాభుడు తన ఇతర ప్రయత్నములు విరమించి వజ్రపురము చేరి ప్రద్యుమ్నునితో తలపడెను. ఇంతలో శ్రీకృష్ణుడు గరుడారూఢుడై అతడకు చేరెను. ప్రద్యుమ్నుడును కృష్ణుని ఆనదిపై గరుడును ఆరోహించి వజ్రనాభుని సమీపించి అతని ఉదరముపై గదాప్రహారము గావించెను. వజ్రనాభుడు మూర్ఛితుడు కాగా కృష్ణుడు తన అమృత వాక్స్వనముతో అతనిని స్వస్థుని గావించెను. అతడంతటా మూర్ఛ నుండి తేరుకుని కృష్ణుని ప్రశంసించనే కానీ పోరాడలేదు. ప్రద్యుమ్నునిపై పవరము నుంకించెను. వజ్రనాభుడు కోపోద్వేగమున కంటకాగ్రములు గల తన మహోగ్ర గదతో ప్రద్యుమ్నుని నుదుటిపై మోదగా అతడు మూర్ఛిల్లెను. వాసుదేవుడు పాంచజన్యమును గురించెను. ఆ దివ్య శంఖారావ ప్రభావమునకు అతని జ్యేష్ఠనందనుడు స్వస్థుడయ్యను. జనకుని ఆదేశానుసారము ప్రద్యుమ్నుడు అతని నుండి సుదర్శన చక్రమును స్వీకరించి వజ్రనాభునిపై ప్రయోగించెను. చక్రాయుధము ధాటికి వజ్రనాభుని శిరము ఖండితమై దేహము నిలగూడినది. ఆ పైన అతని అనుజుడగు సునాభుడు విజృంభింపగా ప్రద్యుమ్నానుజుడగు సాంబుడు అతనిని సంహరించెను. తమ ఏలికల మృతితో భీతులైన హతశేషులకు వారి అనుచరులు కొందరు రణరంగము నుండి పారిపోయిరి. అంత కొంతకాలమునకు వజ్రనాభుని అగ్రజుడగు నికుంభుని స్థానముకు షట్పురమును చేరి అతనిని ఆశ్రయించిరి. వజ్రపురవాసులను తత్సమీప ప్రాంతవాసులకు సాధారణ జనులు గరుడారూఢుడైన దేవదేవుని దివ్యమంగళ రూపములను కన్నులారా గాంచి దనివిరి. ఆ తర్వాత నికుంభుడు అనేటువంటి రాక్షసుడిని కూడా సంహరించడం జరుగుతుంది. ఆ తర్వాతది మొన్న మనం చెప్పుకున్నటువంటిది, ఒక బ్రాహ్మణుడు తన కుమారులు పోతూ ఉన్నారని చెప్పి వస్తే మధ్యలో అర్జునుడు నేను చూస్తానని వెళ్ళటం మనం వివరంగా చెప్పుకోవడం జరిగింది. ఆ ఘట్టం జరుగుతుంది. ముప్పవ అధ్యాయము ఇవాళ సమయం లేదు, చాలా ముఖ్యమైన అధ్యాయం మనకి. శ్రీకృష్ణ తత్వం మొత్తం అంటే ఆయన ఈ లీలలన్నీ చేయడంలో ఉన్న వెనక అంతరార్థం ఏమిటి, అసలు ఆయన తత్వం ఏమిటి అనేటువంటిది రేపు మనం చదువుకోవడం జరుగుతుంది. వాసుదేవ. కాయుడు కూడా